హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ అని 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి అర్హత 10th క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 10th క్లాస్తోనే 38 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 10th క్లాస్ అయిపోయి మస్ట్ హ్యావ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అయితే వచ్చేసి 3 వేకెన్సీస్. దీనికి ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ చేసి 1 year అప్రెంటైజెస్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూషన్లో చేసిన దీనికి ఎలిజిబుల్. అలాగే వీళ్ళు మస్ట్ బి రిజిస్టర్డ్ పారామెడికల్ బోర్డ్ ఆఫ్ కౌన్సిల్లో నుంచి రిజిస్టర్ చేసుకోవాలి ల్యాబ్ టెక్నీషియన్ అన్నట్టు. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఈ రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే 38 వేకెన్సీస్ ఉన్న శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ అనేది చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. సో ఈ డీటెయిల్గా చూసేద్దాము నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలని చెప్పేసి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ సిలబస్ అంటారు కదా. సో ఆ బోర్డులో అయితే వచ్చేసి విజయవాడ సంబంధించిన సిబిఎస్ఈ రీజనల్ ఆఫీస్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. చెక్ చేసుకోండి. డిఆర్డిఓ నుంచి, అలాగే హెచ్పిసిఎల్ నుంచి, బిఈఎల్ నుంచి, రేషన్ డీలర్స్ అని చాలా రకాల జాబ్స్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి. చెక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, షార్ట్స్ కూడా కమ్యూనిటీ పోస్టుల ద్వారా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో క్లియర్గా అయితే చూసేద్దాము. అండ్ ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఈస్ట్ గోదావరి హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్టులు అని క్లియర్గా అయితే వచ్చింది. హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి అయితే ఉంది నోటిఫికేషన్. అండ్ అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, కిందకు వచ్చినట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్నీ ఉన్నాయి. సో మీరు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీస్ బట్టి అయితే వర్తిస్తున్నాయి. మీరు డీడీ తీయాల్సి అయితే ఉంటుంది. ఓసీబీసీ క్యాండిడేట్స్ 500 రూపీస్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మీద తీయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు 200 రూపీస్ అయితే తీయాలి. సో ఇక్కడ ఏజ్ అనేది మీ ఏజ్ అనేది అప్ టు 42 years వరకు అయితే ఉండొచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో కింద వచ్చినట్లయితే ఇక్కడ దీనికి సంబంధించిన ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ 15/2/2025 కల్లా ఉంటాయి. అపాయింట్మెంట్ ఆర్డర్స్ February 15 పోస్టింగ్ అయితే ఉంటుంది. మెరిట్ లిస్ట్ అయితే February 5 అయితే సెలెక్ట్ చేసేస్తారు. అలాగే పబ్లికేషన్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేవి క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, చూసుకోండి. సో దీని లాస్ట్ డేట్ అయితే వచ్చేసి ఎప్పటిలోగా అప్లికేషన్ వాళ్ళకి రీచ్ అవ్వాలి అంటే 21/20/25 కల్లా రీచ్ అయితే అయిపోవాలి ఫ్రెండ్స్, వర్కింగ్ డేస్లో. సో ఈ 3 పోస్టులకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి సంబంధించిన ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏం పోస్ట్కి అప్లై చేస్తున్నారో అప్లికేషన్ నెంబరు, నేమ్ అని క్యాపిటల్ లెటర్స్లో రాయండి అన్ని. సో మీ ఫాదర్ నేమ్, జెండర్, రిలీజన్, రిలాక్సేషన్, ఏజ్ కేటగిరీ ఉంటుంది. సో అలాగే స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ సంబంధించింది. మీరు 4th నుంచి 10th వరకు స్టడీ కండక్ట్ డీటెయిల్స్, స్టడీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మార్క్స్ అప్టైన్, ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో హౌస్ నెంబర్, విలేజ్ నెంబర్, డిస్ట్రిక్ట్ పిన్ కోడ్, ఈమెయిల్ అడ్రస్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టండి. సో వెరిఫికేషన్ ఆఫ్ ద చెక్ లిస్ట్. సో ఈ చెక్ లిస్ట్కి సంబంధించిన 12 రకాలుగా అయితే ఉన్నాయి. మీరు ఏదైతే పెడుతున్నారో దానికి ఎస్ పెట్టండి, లేకపోతే మిగతా వాటికి నో అని అయితే టిక్ మార్క్ చేయండి. ఒకవేళ పెట్టకపోతే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేటు, అలాగే ఇవన్నీ పెట్టేసేసి మీరైతే పంపించండి ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళకి ఒకవేళ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఉంటే మాత్రం సర్వీస్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఇది కూడా ఫార్మేట్ వాళ్ళే ఇచ్చారు. సో ఇవన్నీ అటాచ్ చేసి వాళ్ళైతే లాస్ట్ డేట్ లోపల అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి అడ్రస్, హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో గోదావరి డిస్ట్రిక్ట్ అయితే మీరు పంపించాలి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా చూడండి. మీరు కూడా నేను అప్లికేషన్ ఫామ్ని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఒకసారి చదవండి ఫ్రెండ్స్, చదివి మీరు కూడా అప్లై అయితే చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మిస్టేక్స్ మాత్రం చేయకండి. సో కంపల్సరీగా అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి అని చెప్పేసి మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్. హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సో రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటుంది. సో డిస్క్రిప్షన్ కూడా అదే విధంగా ఇచ్చారు. లాస్ట్ డేట్ 21/20/25 అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా తెలియచేయండి, తప్పకుండా అప్లై అయితే చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.